శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. హరి ఓం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది. ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది. అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు. పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది, అది ఎవరికీ తెలియదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి పంచాంగం అయింది. అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 2025 మార్చి నెల, 2025 సంవత్సరం. మరి మార్చి నెల 3వ నెల, రేపు రాబోయే మార్చి 30 వరకు కూడా శని అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉండటం చేత దాదాపు అష్ట కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ శని చివరికి వచ్చాడు. ఈ కుంభరాశి నుంచి మీనరాశికి రాబోతూ ఉన్నాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు శనిని పూజించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఇది చాలా అవసరం. తర్వాత రాహు మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు. ఈ రాహు వల్ల కూడా మళ్ళీ కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాహుకు కూడా జపం చేయించుకోవాలి. అదే కాదండి, సంవత్సరం మొత్తంలో అన్ని గ్రహాలు ఒక చోట ఉండవు. మరి గురువేమో సంవత్సరం ఉంటాడు, కుజుడు 3 నెలలు ఉంటాడు, నెల 15 రోజులు బుధుడు ఉంటాడు, ఇట్లా మారుతూ ఉంటారు. కాబట్టి సంవత్సరం మొత్తం చెప్పేటప్పుడు శని రాహు గురువులని గురించి చెబుతున్నాం, గురు కుజుల్ని గురించి చెబుతున్నాం. మరి ఈ రాశి వాళ్ళకి గురువు చాలా బాగున్నాడు, తర్వాత శని మరి బాగుంటాడు, తర్వాత రాహు మాత్రం కష్టాలు ఎక్కువగా ఉంటాయి. గురువు కుజుడు వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, రాహు వల్ల చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే ఇవన్నీ కూడా గోచారమే. మరి చెప్పేది 25 వంతులే జరుగుతుంది. మీ జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. కానీ ఈ దోషాలన్నీ పోవాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పరివర్తన కలిగి ఉండాలి. ఎట్లా పరివర్తన అంటే, ఇవాళ కట్టుకున్న గుడ్డ రేపు మళ్ళీ స్నానం చేస్తే ఉతికిన గుడ్డ కట్టుకుంటున్నాం. రోజు ఉతికిన గుడ్డ ఎట్లా కట్టుకుంటున్నామో ఎప్పటికప్పుడు మన గ్రహస్థితి ఏమిటో చూసుకోవాలి. ఆ గ్రహస్థితి ద్వారా మనం ప్రవర్తించాలి. అట్లా చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాల్సింది రాహుకి, తర్వాత కుజుడికి మరి పూజ చేయించుకోవడం, శనికి పూజించుకోవడం, శనిని పూజించడం చాలా అవసరం. మీ జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీ ఇష్టదైవాన్ని పూజించడం ఇంకా అవసరం. ఏ పండగకి ఆ దేవుణ్ణి పూజించండి. అందులో ఇప్పుడు జనవరిలో రాబోయేటువంటి పితృదేవతల్ని పూజించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.